శనిపీడ నివారించాలంటే పాటించాల్సిన మంత్రం ఏమిటో తెలుసా? శనిపీడ ఉన్నవారు ఏ మంత్రాన్ని చదువుకుంటే వారికి శని కలిగించే బాధల నుంచి విముక్తి లభిస్తుందో తెలుసా? అంటే మనలో చాలా మందికి ఏదో భయం. శని యొక్క ప్రభావం వల్ల ఎటువంటి నష్టాలు జరుగుతాయో, ఎటువంటి కష్టాలు వస్తాయో అని నిత్యం భయానికి లోనవుతూ ఉంటాం. శని వారిలో రాసుల్లో ఉన్నాడు అంటేనే ఎదుటి గొప్పవారైనా, ఎంతటి మహారాజులైనా కూడా భయపడతారు. ఇక సామాన్యుల గురించి చెప్పేదేముంది? శనిపీడ కలిగిన నల మహారాజు శ్రీరామచంద్రుడు వంటి రాజులే కాదు, దేవతలందరికీ కూడా శనిపీడ ఉన్నప్పుడు అనేక కష్టాలు ఎదుర్కొన్నారు. అసలు శని అనగా మెల్లగాని అర్థం. గ్రహ సంచారంలో అతి వేగంగా నడిచేవాడు చంద్రుడు, అతి మెల్లగా నడిచేవాడు శని. ఒక రాశిలో నుండి మరొక రాశిలో ప్రవేశించే కాలం చంద్రునికి 2.5 రోజులు పడితే, శనికి ఒక రాశి నుంచి మరొక రాశికి 2.5 సంవత్సరాలు పడుతుంది. ఆ విధంగా మనకు శని యొక్క సంచారం వలన ఏలినాటి శని, అష్టమ శని, పంచమ శని, ఈ విధంగా 4-5 రకాలుగా ఆ శని గురించి చెప్పుకుంటారు. అయితే శని సంచారం చెడు రాశుల్లో తిరుగుతున్నప్పుడు శాంతి పరిహారం కోసం అనేక స్తోత్రాలు, అనేక జపాలు, ధ్యానాలు, ధర్మాలు ఎన్నో చేస్తారు. వీటితో పాటు శని స్తోత్రాన్ని ప్రతినిత్యం కూడా చదువుకున్నట్లయితే శని వలన కలిగేటువంటి చెడు బాధలు కానీ, పీడలు కానీ సాధ్యమైనంత త్వరగా వెళ్ళిపోతాయి. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటోపంచ్ రాంప్రసాద్. నేను మీ వరలక్ష్మి. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను మీ కామెడియన్ కుమార్ స్వామిని. హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా వినాష్. హలో అండి, నేను మీ చిత్రలేఖ. హాయ్, నేను మీ మచ్చి మాధవి. నా పేరు తడివేలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ.